అజస్సర్వేశ్వర సిద్ధ సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిశ్రుత. ఇందులో సర్వయోగ వినిశ్రుత అన్నదాని విషయంలో ఒక ఉత్కంఠ మీకు నేను కలిగించాను. ఆ ఉత్కంఠకి ఇప్పుడు తెర వేసేస్తాను. సర్వయోగముల నుండి వినిశ్రుతుడైన వాడు సర్వబంధ వినిర్ముక్తుడు అని దీనికి అర్థం. మనం బంధాలుగానే భావిస్తున్నాం చాలా వాటిని. ఏమిటో బంధాల్లో పడిపోయామండి అలాగా అంటున్నాం. కానీ బంధాల నుంచి విముక్తులమయ్యే ప్రయత్నానికి మనం ఇష్టపడ్డాల. వాటంతటా అవి తొలగిపోతాయని అనుకుంటున్నాం. తొలగిపోతేనే వదిలేస్తాం. మృత్యువు అనేది భగవంతుడు అనివార్యంగా అన్ని జీవులకి పెట్టాడు కాబట్టి సరిపోయింది. కానీ మీకు వీలైనప్పుడు మీరు రండి అంటే భారతదేశ జనాభాయే 1250 కోట్లు అయి ఉండేది. ఇప్పటికి 125 కోట్లు కాదు. ఇక మనిషి మింగేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఎవరు వెళ్ళరండి అలాగ, ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే దేహం మీద అంత భ్రాంతి ఉంటుంది మనిషికి. అంచేత అన్ని బంధముల నుంచి మనం విముక్తులం కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. చాలామంది అంటాం ఆ మాట. ఏవో ఈ బంధాల నుంచి విముక్తి, ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడే ఈ మాట అంటాం, సుఖంగా ఉన్నప్పుడు అనం. అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉంటే సుఖంగా ఆనందంగా వైభవంగా జరుగుతూ ఉంటే భగవంతుడా ఈ బంధాల నుంచి నాకు విముక్తి కలిగించిన కన్యాదాత కానీ ఆయన భార్య కానీ కోరతారండి? ఎందుకు కోరతారు? పైగా అశుభం అనుకుంటారు. రేపొద్దున అమ్మాయితోనో అల్లుడితోనో ఏవో సమస్యలు వస్తే అయ్యి బాబోయ్ ఈ బంధాల నుంచి విముక్తిని అప్పుడు అడుగుతాడు. అంటే మనిషికి ఆ సమస్య నుంచి విముక్తి కోరుకుంటున్నాడు, బంధం నుంచి విముక్తి కాదు. కాబట్టి భగవంతుడు ఏ కామ్యకర్మ ద్వారానైనా ఏదైనా ఇస్తే అదే ఇస్తాడు, ఆ సమస్య నుంచి విముక్తి. అప్పుడు ఏమవుతుంది? ఇంకో సమస్య వస్తుంది. ఊరు వెళ్ళడానికి రైలు ఎక్కాం, చికాకు పడ్డాం. రైలు దిగాక ఏమనుకున్నాం? అమ్మాయ వెధవ రైలు వదిలిపోయింది అనుకున్నాం. అంతకంటే పనికి మానేది బస్సు ఎక్కాం. తర్వాత ఇంకా ఆ ఊరికి బస్సు కూడా ఎక్కాలి, మరి రైలు దారి లేదు. అప్పుడు ఆ బస్సు ఎక్కాక ఆ జనం ఆ కిక్కిరిసిపోవడం, ఎవరో కూరగాయల పుట్ట తీసుకొచ్చి మన మీద బారేయడం, దాంట్లోంచి ఓ బలి లాంటిది ఏదో మీద పడడం చూశాక రైలు ఏమనిపించింది. రైల్లో ఉన్నప్పుడు భగవంతుని రైలు సమయానికి చేరితే చాలు దిగిపోతామని కోరుకున్నాం. రైలు దింపేశాడు, బస్సు ఎక్కించాడు. కష్టాలు అటువంటివి. అంటే నిజంగా బంధాల నుంచి మనం విముక్తి కోరుకుంటే శుభం కలిగినప్పుడు కూడా అలాగే కోరుకోవాలి. అంటే ఖచ్చితంగా మన మనస్సులో ఉండే రాగద్వేషాలకి లోనయ్యాం. మనకి శుభాలే కావాలి, సుఖాలే కావాలి. అశుభాలు అసుఖాలు మనకు అక్కర్లేదు. అది కుదరదు. అది కుదిరే వ్యవహారం కాదు. సుఖం ఉంటే పక్కన దుఃఖం ఉంటుంది. అసలు సుఖం అనేది లేదు, భ్రమ. దుఃఖమే, ఆ దుఃఖ విరామమే సుఖం. దుఃఖానికి మధ్యలో విరామమే సుఖం అని చెప్పారు వేదాంతం. అంచేది ఈ బంధాల నుంచి విముక్తులు కావాలంటే ఒకటే మార్గం, అసంగోఖ్యయం పురుష అన్నారు. అయం పురుష అసంగ. అది జరిగేది జరగని, శుభము అశుభము ఏదైనా సరే దాని యందు నీకు ఆసక్తి వద్దు. భాగవతంలో మొదట్లోనే చెబుతారు దశమస్కంధాలు, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. శ్రీకృష్ణుడు చేసింది అదే, అందరినీ ప్రేమించు. ఎవరి యందు ఆయనకు ఆసక్తి లేదు. ఆసక్తి ఉంటే తాను చెరసాల నుంచి వెళ్ళిపోతూ తల్లి తండ్రిని విముక్తులను చేయొద్దండి. మనమైతే అలాగే అనుకుంటాం. అంత దయ లేదా? భగవంతుడికి దయ ఇంకొక లేదా క్రౌర్యం ఏవీ ఉండవు. ఆయన ఏ సహజ లక్షణం కాదు దయ కలిగి ఉండవు. భక్తులు ఏడుస్తూ ఉంటే చూడలేక ఓ దయాకిరణం బారేస్తాడు అంతే. ఇంకొకడు భగవంతుడి వ్యతిరేకతతో ఉంటాడు, వాడికి ఒక క్రౌర్య కిరణం బారేస్తాడు. అది వాడి కోరిక, ఇది వీడి కోరిక. అది ప్రహ్లాదుడి కోరిక దయ, ఈ క్రౌర్యం హిరణ్యకశిపుడి కోరిక. ఇద్దరు కోరికలు తీరుస్తాడు. ఆయనకి ఇద్దరు కావలసిన వాళ్ళే, ఎందుకంటే ఇద్దరు ఆయన సృష్టిలో భాగస్తులే. ఆయనకి ఆ భేదం లేదు. అందుకే ఆయనకి ప్రేమ ఉంది తల్లి అంటే, కానీ ఆసక్తి లేదు. అని అమ్మా నువ్వు పూర్వజన్మలో దితి గర్భంలో ఉండగా ఆ శిశువుని 7 ముక్కలు చేయించావు తల్లి, మరి ఇన్ని శిశువులు కూడా 7 పోవలసిందే. 6 ముక్కలైపోవాలి, 7వాడు సంకర్షణుడు అయిపోవాలి. అవన్నీ ఆయన అనుభవించారు కాబట్టి ఆసక్తి లేకుండా అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ తర్వాత ఆ కంసుడిని ఆయనే సంహరించాడు. మరి ఇది ముందే చేయొచ్చుగా. ఇన్ని చెరసాల నుంచి తప్పించుకురాగలిగిన వాడు, అంతేందుకు పుట్టినప్పుడే శంఖచక్ర కథా పద్మాలతో చతుర్భుజులే ఆవిడికి దర్శనం ఇచ్చిన వాడు ఆ పని చేయలేడా? ఆ చెరసాల తలుపులు వాళ్ళు బయటకు వస్తానంటే మూసుకుంటాయా? ఆ కాళింది అనేది ఆయనకి దారి ఇవ్వదా? యమునా నది వాళ్ళకి దారి ఇవ్వదా? ఇది మనకు అర్థమైతే బంధాలు ఏమిటో అర్థమవుతుంది. అది భాగవతంలో మొదట చెబుతాడు కృష్ణుడు, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి కలిగి ఉండకు. నాకు ఇది ఇష్టం, వీరంటే ఇష్టం, వారితో కూర్చుంటే ఏమిటో నాకు బాగుంటుంది, ఎవరితో కూర్చోకపోయినా కూడా బాగుండాలి. అదే వేదాంతం అంటే. నీతో నువ్వే కూర్చోవాలి. ఇది ఎలా సాధ్యం అంటే ఒక సులభమైన ఉపాయం అని చెప్పాను. కష్టం అంటే కష్టం, సులభం అంటే సులభం, మనం చేయడాన్ని బట్టి ఉంటుంది. ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టండి, ఇంకేమీ ఆలోచించొద్దు. భగవన్నామం కూడా జపించొద్దు. పోని
ఆ నామం చెప్పిస్తుంటే నామం మీద గడిపోతుంది దృష్టి, పని చెడిపోతుందేమో అని బెంగ ఉంటుంది కొంతమందికి. వద్దు, అది కూడా వద్దు. పని మీదే దృష్టి పెట్టి కూరగాయలు తరుగుతున్నాం, పక్ 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 పక్, ఆ శబ్దం మీద దృష్టి పెట్టండి. దీనికి ఇంకో ఉపాయం చెబుతున్నాను. బౌద్ధ మతంలో జన్ అనే ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంది, ఒక శాఖ, చైనాలో ఒక శాఖ, జన్ ధ్యానం అని వాళ్ళు ఇప్పటికీ నేర్పుతారు. అది సులభంగా ఉంటుంది. ఒక అలారం టైం పీస్ ఒకటి టిక్ 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 అనే శబ్దం వినపడేది. పడుకున్నప్పుడు దగ్గర పెట్టుకోండి, సరిగ్గా చెవికి వినపడేలాగా పడుకోండి. నిద్ర పట్టే వరకు ప్రతిరోజు రాత్రి ఆ శబ్దం మీద దృష్టి పెట్టండి. టిక్ 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 టిక్. ఒక్క టిక్కు కూడా మన నుంచి పక్కకి వెళ్ళకూడదు, మనం కోల్పోకూడదు. అన్ని టిక్కులు టిక్కెట్టుకోవాలి. పరీక్ష పత్రాలు దిద్దేటువంటి ఉపాధ్యాయుడు ఒక 20 బిట్లు ఉంటే 20 టిక్కు పెడతాడు. మార్కులు ఊరికే వెయ్యి, 20 కలిపి ఒకటే టిక్కు పెట్టి మార్కు వేయడు, దేనికి దానికే టిక్కు పెడతాడు. అలా పెట్టకపోతే పై వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. నేను అన్నీ చూశాను అనగా, మాస్టర్ మీరు అన్నీ చూడలేదంటే మీరు ఇష్టం వచ్చిన మార్కులు వేశారంటారు. అందుకే ఈయన ఏం చేస్తాడు, అన్నీ టిక్ పెడతాడు, వేదలుచుకున్న మార్కులే వేస్తాడు. అదో మాయ. ఆ వృత్తిలో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తాయి. అలా అన్ని టిక్కు పెట్టాలి, ప్రతి టిక్కు పట్టుకోవాలి గడియారాలు. టిక్ 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 టిక్, నిద్ర పట్టే వరకు అదే. అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఇక బయట ఉన్న ప్రపంచంతో దేంతోనే మీకు నిబద్ధం లేదా, అలారం టిక్కుతో తప్ప. సరిగ్గా కంప్యూటర్ దగ్గర పనిచేసినా సరే, అప్పడాలు ఒత్తినా సరే, కూరగాయలు తరిగినా సరే, కర్మాగారంలో ఏదైనా పని చేసినా సరే, ఆ పని మీదే దృష్టి పెట్టాలి. అదే భగవంతుడు చెప్పాడు, దేశాభివృద్ధి కోసం చెప్పాడు, వ్యక్తిగత ముక్తి కోసం కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం మీద దృష్టి పెట్టకు, పని మీద దృష్టి పెట్టు. రెండోది యోగ కర్మసు కౌశలం, అది కూడా భగవద్గీతలో చెప్పాడు. యోగం అంటే ఏం లేదయ్యా, పనిలో చూపించే నైపుణ్యం అన్నాడు. పనిలో నైపుణ్యం ఎప్పుడు చూపిస్తామండి? దృష్టి పూర్తిగా దాని మీద ఉన్నప్పుడే కదా. దాని మీద దృష్టి లేకపోతే నైపుణ్యం ఎలా చూపిస్తామండి? ఒక అవధానంలో ఏదో శతావధానం చేసాం, ఓ 75 పద్యాలు చివరిలో అప్పగించాలి. ఏ పద్యం చెప్పేటప్పుడు ఆ పద్యం మీద దృష్టి పెట్టి దాన్ని మనసులో పెట్టుకుంటే అప్పగించగలుగుతాం, కానీ లేత ఎలా అప్పగిస్తాం? ఆ మనసులో పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ పునశ్చరణ చేయడం, ఈ ప్రక్రియ అంతా మనం చేయడం ఇష్టం లేక మనం ఏమనుకుంటున్నాం, మనం కొందరికి అది సాధ్యమవుతుందమ్మా, వాళ్ళు అవతార పురుషులను వాళ్ళు వెనకాల పడ్డాం. ఇక అక్కడి నుంచి వాళ్ళు అహంకారాలు బయలుదేరాయి. వాళ్ళ అవతార పురుషులను మనం అనుకుంటే పర్వాలేదు, వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇంకా అక్కడ భ్రమలో పడినట్టే. వాడు కూడా అనుకుంటే గర్వం వచ్చేస్తుంది. ఇంకా కృషి చేయడం కూడా మనకి గుర్తుపెట్టుకోడేనే. సరస్వతి కటాక్షం నాకు ఉందని నమ్మేస్తాడు, అవుతుంది, వేదిక మీద బయటపడుతుంది ఆ విషయం. ఈ నాటకాలు పనికిరావండి జీవితంలో. దేవుడు అలాంటి వాళ్ళని అనుగ్రహించాడు, కృషి చేసేవాళ్ళని అనుగ్రహిస్తాడు. ఆ కృషి అంటే ఇదే. పద్యం చెబుతున్నావు, పద్యం మీదే దృష్టి. పాఠం రాస్తున్నావు, చూసి రాసే దాని మీదే దృష్టి. కూరలు తరుగుతున్నాం, తరిగే దాని మీద దృష్టి. బట్టలు ఉతుకుతున్నాం, బట్ట మీదే దృష్టి. బట్ట పిండుతున్నాం, ఆ బట్ట మీదే దృష్టి. అప్పుడు ఖచ్చితంగా బాగా పిండుతాం. మనంత బాగా ఎవరు బట్టలు ఉతకలేరు, బట్టలు పిండలేరు. బట్టలు ఆరేస్తున్నాం చక్కగా, ఇలా 2 కొసలు ఇలా కలిసేలాగా సమానంగా. లేకపోతే కొంచెం వెనకాల కొంచెం కిందికి లాగితే ముందు గాలి కూడా తగులుతుంది, వెనకదానికి కూడా తగులుతుంది. అలా ఒక అందంగా బట్టలన్నీ ఆరేసాం, అన్ని క్లిప్పులు పెట్టామనుకోండి, ఎదురింటి వాళ్ళు చూసి అసలు మీ ఇల్లు ఏమిటో మామిడి తోరణాలు కట్టినట్టుగా ఉందండి, బట్టలు ఆరేసినట్టుగా లేదంటారు. అది కర్మసు కౌశలం. అందుకే మనం ఏం చేస్తాం, ఈ బట్టలు ఆరేస్తున్నాం, చచ్చిపోతున్నాం, వరకు చేతులు పడిపోతున్నాయి, ఇక్కడ చేయలేకపోతున్నాం, ఏమిటో ఈ సంత, ఏదో ఉద్యోగం చేసుకున్నా పోయేది, ఇలా అనుకుంటూ ఆరేస్తాం. ఆ ఉద్యోగం ఎలాగో రాలేదు, ఈ బట్టలు చెడిపోయాయి, చేతులు అంతకంటే పడిపోయాయి. ప్రతి పని భగవంతుడి యొక్క పని అనుకుని ఆ ఆసక్తిగా చేయడం మానేసి ఇలా చేస్తున్నాం. అందుకని సర్వయోగ వినిశ్రుతగా మనకు అర్థం కావడం కష్టం. సరిగ్గా భౌతిక శాస్త్రంలో ఓ సూత్రం ఉంటుంది మీకు, దేని మీద, ఏ వస్తువు మీద తీక్షణమైన దృష్టి మనం పెడతామో ఆ వస్తువు అక్కడ ఉండదు, మాయం అవుతుందని. భౌతిక శాస్త్రం ఒప్పుకున్న విషయం ఇది. కాంతి కిరణం దేని మీద పడితే అక్కడ ఆ వస్తువు పోయి ఆ కాంతి కిరణమే ఉంటుంది. సరిగ్గా మన దృష్టి కూడా దేని మీద పెడతామో అక్కడ ఆ వస్తువు లేదు అని అర్థమవుతుంది. అందుకే శివుడు 3వ కన్ను తెరిచి ఈ సృష్టి మీద దృష్టి పెట్టగానే ఈ సృష్టి లేదు అని అర్థమవుతుంది. అదే 3వ కన్ను తెరవగానే సృష్టి భస్మం అవుతుందంటే అర్థం అది బూడిదవుతుందని కాదు. అక్కడ లేదు అని ఆయనకి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. కళ లేకుండా కళలో ఉన్నప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి పలవరంతా వచ్చే ముందు ఏం జరుగుతుందో గమనించండి. ఎవరో వచ్చి పీక నొక్కుతున్నట్టు ఏదో అనిపిస్తుంది, వెంటనే అరవాలను చూస్తాం, తీవ్ర ప్రయత్నం చేస్తాం. అంటే ఆ కళ మీద, ఆ కంఠం మీద, ఆరవడం మీద దృష్టి పెట్టాం, వెంటనే కళ రద్దయింది. గమనించండి, మెలకు వచ్చేసింది. దాని మీద దృష్టి పెట్టామంటే అది ఉండదు ఇంకా. అప్పుడు జగన్మిథ్యా అని శంకరాచార్య ఎందుకన్నారో అర్థమవుతుంది. పని మాత్రం సక్రమంగా జరుగుతుంది. మీరు ప్రతి పని బాగుండాలి, కార్మికులంతా బాగా పనిచేయాలి, దేశం బాగుండాలంటే అది చెయ్యాలి. అంతేకాని ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది కాబట్టి మేము ఏదో లక్ష్మీయాగం చేస్తాము అంటే అదొకటి మొదలైంది ఈ మధ్య బాగా.
ఏమో ఫలిస్తుందో ఫలించుదో ఎవరు చెప్పలేరు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా సక్రమంగా పనిచేయాలి. అది లక్ష్మీయాగమే. ఆ పని చేయడమే లక్ష్మీయాగం. పని మానేసి పూజ చేయడం కాదు లక్ష్మీయాగం అంటే. పని చేయడమే లక్ష్మీయాగం. కరాగ్రే వసతే లక్ష్మీ అంటే అర్థం ఏమిటో గమనించండి. కరాగ్రే వసతే లక్ష్మీ అంటే ఏమిటి? ఈ గోళ్లలో లక్ష్మీదేవి అలా కూర్చుని ఉంటుంది. ఎన్ని గోళ్లలో ఉంటుందని ఆలోచించండి. ఇక్కడ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఉండదా? మధ్యలో ఉండని వాళ్ళు భగవంతుడు అంటారా? మళ్ళీ ఈ గోరులో ఉంటుందా? మరి గోరు కింద ఉండదా? సర్వాంతర్యామి కదా భగవంతుడు అంటే. ఎందుకు అజ్ఞానంలో పడిపోతాం మనం? గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏంటంటే ఏ పని ఎప్పుడు చేతులతో చేసినా మీరు గమనించండి, ఆ పనిలో ప్రధానంగా కేంద్రీకృతం అవుతున్నవి గోళ్ళు వేళ్ళే. ఈ మొదటి భాగాలు కావు. కూరలు తరిగినా, బట్టలు పిండినా, ఏం చేసినా, వంటుండినా ఈ వేళ్ళు ఈ గోళ్లే పనిచేస్తే ఎక్కువ. పట్టుకునేది, తీసేది, పక్కనెట్టేది అన్ని వేళ్లతోనే. గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది, వేళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అంటే నువ్వు కష్టపడి పనిచేస్తే నీ ఇంటికి సంపదలు వస్తాయి. ఇది దానికి వ్యాఖ్యానం. ఎందుకని గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నేను ఎక్కడో లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకుంటా? పిచ్చి అంటారు దాన్ని. అంచేది ఏ కర్మాగారంలో ఏ పాఠశాలలో ఫలితాలు బాగా రావాలంటే పని బాగా ఉండాలి. ఇంత తర్కబద్ధమైనటువంటి మతాన్ని పిచ్చి మతం చేస్తే ఎలాగండి? నమ్మకాలు పడిపోయామనుకోండి, అది జరగదు. జరగకపోతే ఉన్న నమ్మకం పోతుంది, పక్క వాళ్ళు ఆక్షేపిస్తారు. చేశారు కదండి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏమొచ్చిందండి? సమాధానం ఏముందండి? ఒక నమ్మకం ఉండడం తప్ప. ఆ నమ్మకాన్ని నిజం ఎందుకు చేయలేకపోతున్నాం మనం? తత్వం అర్థం కాక, తర్కం అర్థం కాక. అజస్సర్వేశ్వర సిద్ధసిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిశ్రుత వసుర్వసుమనా సత్య సమాత్మా సంవిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. 12వ శ్లోకం. వసు సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని వసతి. వసతే కరాగ్రే వసతే లక్ష్మీ అన్నట్టే. వసు అన్ని జీవులు ఆయన యందు ఉంటాయి. అన్ని జీవుల యందు ఆయన ఉంటాడు. ఇది ఎలా అర్థమవుతుందండి? ఎక్కడో వైకుంఠంలో ఆయన ఉంటాడు, అలాగే అందరి ప్రాణుల్లోనూ ఉంటాడని మాట చెప్పేసామనుకోండి, భక్తిగా దండం పెట్టి వినేవాళ్ళు వింటారు. మనం కాదనకూడదమ్మా, తప్పు, పురాణాలు కదా, కాదనకూడదు కాబట్టి వింటారు. మనసుకు అర్థం కాలేదు ఆ విషయం, అనుమానం కలుగుతూనే ఉంది. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఎలా ఉంటాడు? అక్కడ శరీరంతో ఉంటే ఇక్కడ ఉండే అవకాశం లేదండి. దయచేసి ఆలోచించండి. వైకుంఠంలో ఉన్న ఒక శరీరమే విశిష్టం అని మనం మాట్లాడుతున్నాము అంటే ఆ శరీరం ఇంకో చోట ఉండే అవకాశం లేదు. ఆ శరీరంతో ఇంకో చోట ఉన్న శరీరం ఇంకోటై ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు భగవంతుడు ఒక్కడు కాదు అని మనం అంగీకరించాల్సి వస్తుంది. భగవంతుడు ఒక్కడు కాదు అంటే దైవానికి అర్థమే లేదు. ఇంకా భగవంతుడు కూడా 10 రకాలుగా ఉంటే దైవానికి అర్థం లేదు, దైవ భావానికి అర్థం లేదు. ఖచ్చితంగా దేవుడు ఒకడే. అది ఏ మతం వాళ్ళు ఎవరూ కాదనలేని విషయం. అది దేవుళ్ళో 10 మంది ఉన్నారు అని మనం చెబుతున్నామంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాయి. కానీ మనకు మతం గురించి ఏం తెలియలేదు అసలు. అక్కడే మనం అంతా గోతులో పడుతున్నాం. 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, అందులో మా దేవుడు గొప్ప. ఎవరి మటుకు వాళ్ళకి మా దేవుడు గొప్ప. ఈ మా దేవుడు గొప్ప అనడంలో అంతర్గత ఉద్దేశం నేను గొప్ప. ఎందుకంటే నేను నమ్మాను ఆయన్ని. ఈయన నమ్మబట్టి ఇప్పుడు ఆ దేవుడు గొప్ప అయ్యాడు. విచిత్రం, ఆ దేవుడు అంటలేదు ఈ మాట, ఈయన అంటున్నాడు. ఆ దేవుడు స్వయంగా ఏమన్నాడు అంటే నేను ఎవరికి గొప్పవాడిని ఏం కదా, అనేక రూపాల్లో నేను ఒకటి అన్నాడు ఆయన. కానీ మనం ఇందులో పడ్డాం. అందుకే ఇది అర్థం కావాలంటే అరూపంలోకి వెళ్ళాలి, నిర్గుణంలోకి వెళ్ళాలి. అది అర్థం కావాలంటే కళలోకి వెళ్ళాలి. మనం పడుకున్నాం, కలగంటున్నాం. కళలో అనేక రూపాలు ధరించాం. ఆ రూపాలన్నీ మనమే ధరించాం. అంటే ఈ పడుకున్నటువంటి జీవుడు ఆ కళలో ఉన్న అందరి జీవుల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. సర్వభూతేషు చాత్మానం అంటే అర్థం అది. సరే, ఆ జీవులన్నీ ఈయనలో ఉన్నాయా లేదా? మరి ఈయన పడుకునే ఉన్నాడు కదండి, ఈయనలోనే కదండి ఈ కళ వస్తున్నది. ఆ జీవులన్నీ ఈయనలో లేకపోతే పొద్దున్నే లేవగానే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒరే అబ్బాయి నువ్వు నా కళ్ళలోకి వచ్చావు, నేను ఎందుకు వచ్చానయ్యా, నా ఇంట్లోనే పడుకున్నానంటాడు. మరి ఈ కళ్ళలోకి వచ్చిన ఆయన ఎవరండి? ఇంట్లో పడుకున్న ఆయన ఎవరండి? మన మనస్సు ఇంత మాయ చేస్తుంది. ఈ కళలో ఆ జీవులన్నింటిలో మనం ఉన్నాం, అర్థమైంది. ఆ రూపాలన్నీ మనమే ధరించాం, ఇంకెవరూ ధరించలేదు అక్కడ. అలాగే అవన్నీ మనలో కూడా ఉన్నాయంటే అవన్నీ ఈ మంచంలో పడుకున్న వాళ్ళలోనే ఉన్నాయిగా. మంచంలో పడుకున్న వాళ్ళు ఇన్ని జీవులు ఉన్నప్పుడు పాలసముద్రంలో పడుకున్న వాళ్ళు ఉండవా అండి? మన అజ్ఞానం కానీ అలా ఉన్నాయి. అందువల్ల జగత్తు కళ, జగన్మిథ్య, జగత్తు లేదు, ఉందని అనిపిస్తోంది. అంతే, అనిపిస్తున్నంతకాలం ఉంటుంది. కళ ఎంతకాలం ఉందో అంతకాలం జగత్తు ఉంటుంది. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. ఈ మనం జీవిస్తూ జగత్తులో మన జాగ్రత్త అవస్థలో ఉంటూ మనం బతుకుతూ గడిపేటువంటి కళ, మళ్ళీ పడుకుంటున్నాం కలగంటున్నాం, అదేటువంటిది అంటే కళలో కళ.
ఒకసారి మనకి కలలో కూడా కల వస్తుంది, గమనించండి. కలలో మనం పడుకున్నట్టు, ఆ పడుకున్న స్థితిలో ఏదో కల వచ్చినట్టు వస్తుంది. చివరికి మొత్తం ఆ వచ్చిన కళ ఈ వచ్చిన కళ మొత్తం పుచ్చిన కళ. ఇది యోగ వాసిష్టం. ప్రతి పుట ప్రతి అక్షరం స్పష్టంగా చదివితే తప్ప అర్థం కాదు. ఓ పక్క శంకరాచార్య వేదాంత రెండిమని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఇక్కడ రోజుకో 10 పేజీలను నియమం పెట్టుకుని ఆ శ్లోకం ఈ 10 పేజీలు, ఆ శ్లోకం ఈ 10 పేజీలు చదువుతుంటే అది ఇది ఒక అన్వయంతో కలిసి అర్థం. రెండూ చదివిన వాడిని కాబట్టే భగవంతుడి దయ వల్ల ఆ జ్ఞానం కలిగిన వాడిని కాబట్టి చెబుతున్నాను. నాకు ఈ అనుభవం లేకపోతే నేను చెప్పలేకపోయేవాడిని. ఇంత ఖచ్చితంగా, ఇంత ధైర్యంగా, ఇంత హాయిగా ఎందుకు చెప్పగలుగుతున్నాడో తెలుసు కాబట్టి. సత్యం చెప్పేవాడికి ఉండవలసింది జ్ఞానం, తర్వాతే ధైర్యం. ముందు జ్ఞానం ఉండాలి, తర్వాత ధైర్యం. జ్ఞానం లేకుండా ధైర్యం అంటే ముడితనం అవుతుంది. అది మనం చెప్పే విషయం పట్ల జ్ఞానం ఉండాలి మనకి, అప్పుడు ధైర్యం కూడా వస్తుంది. సరే, జ్ఞానం ఉన్నా కొంతమందికి ధైర్యం ఉండదు, అది వేరే విషయం. ఎందుకంటే ఇంకా దేహాత్మ భ్రాంతి పోలేదు. అందుకని ధైర్యం రాదు. ఏమో ఎవడో ఏదో చేస్తాడు, చేసుకొని చేసేది ఏమిటి మిథ్యని కళని ఉంటే కదా, అంతే. ఒక దెబ్బతో అయిపోయింది మొత్తం సిద్ధాంతం. ఇది వసుహు ఒక దగ్గర. వసుహు అంటే ఏదో సంపదలను అర్థం చెప్పడం, అది వేరే విషయం. మళ్ళీ వసుహు వస్తుంది, అక్కడ ఇంకో వ్యాఖ్యానం చేసుకోండి. ఇక్కడ ఇది వసుమనాహ, ప్రశస్తమైన మనస్సు కలిగిన వాడు. ప్రశస్తమైన మనస్సు అంటే వస్తు శబ్దానికి ప్రశస్త అని అర్థం చెప్పారు. మనాహ మనస్సు, ప్రశస్తమైన మనస్సు కలిగిన వాడు అంటే రాగద్వేషాలకి వసుర్వసు మనసత్య సమాత్మ సంహిత సమక, శ్రేష్టమైనటువంటి మనస్సు కలిగినవాడు. అంటే ఆ ఉన్నతమైన మనస్సు ఎలా ఉండి నరకాసురుని చంపాడు, రాజ్యం ఆయన కొడుకు ఇచ్చేశాడు, రాజ్యం ఆక్రమించాడు, శిశుపాలుని సంహరించాడు, కొడుకైన ధృష్టకేతుకు రాజ్యాధికారం అప్పగించాడు, జరాసంధుని సంహరింపజేశాడు, ఆయన కొడుకైన సహదేవుడికి రాజ్యం ఇచ్చాడు. ఇది వసుమనాహ, ప్రశస్తమైన మనస్సు కలిగినవాడు అని చేసి చూపించాడు. విష్ణు సహస్రంలో ప్రతీదీ మీకు రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా, అమ్మవారుగా, కుమారస్వామిగా, వినాయకుడుగా రకరకాల రూపాల్లో భగవంతుడు చేసి చూపించాడు. కొన్ని ప్రత్యేకమైన లీలలు అయ్యప్ప స్వామిగా చేసి చూపించాడు, దత్తాత్రేయుడుగా. అది వసుమనాహ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. భగవంతుని యొక్క లక్షణాల్లో మొట్టమొదటి సత్యం ఉన్నది. అందుకే గాంధీ మహాత్ముడు లాంటి మహత్తరమైన ఉపాసకుడు సత్యమే దేవుడు అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టు అంగీకరించు, ఎందుకు దానికి ఏవో చేరుస్తున్నావు? అపార్థాలు, అపోహలు, ముందే ఏదో ఊహించడం, లేదు అయిపోయాక ఏవో దాని గురించి ఇంకా చర్చించుకుంటూ కూర్చోవడం, ఇదంతా అసత్యమే. భగవంతుని లక్షణాలు సత్యం, జ్ఞానం, అనంతం. అది అనంతం, దానికి అంతు లేదు, అంతటా అదే నిండి ఉంది. అదే ఉంది, ఇంకోటి లేదు, కాబట్టి సత్యం. అంచేది అద్వైతమే. సత్యం అంటే అద్వైతమే. రెండోది ఉంటే రెండు సత్యాలు ఎలా ఉంటాయి? ఒకటే సత్యం. రెండు సత్యాలు ఉంటే ఒకటి కల్పన కావాలండి. సత్యం ఖచ్చితంగా అనంతం కూడా అవుతుంది, సత్యం ఖచ్చితంగా జ్ఞానం కూడా అవుతుంది. ఎందుకంటే సత్యం ఉంటే అసత్యం ఉండలేదు, అసత్యం ఎప్పుడూ భ్రమే. మీకు దానికి చక్కని ఉదాహరణ ఏమిటి అంటే సత్యం అసత్యం, తెలివి మాయ, అంతే కదండి. జ్ఞానం అజ్ఞానం. చీకటిని మనం అజ్ఞానంగా భావిస్తాం, వెలుగుని మనం జ్ఞానంగా భావిస్తాం. సినిమా అనేది మాయ, అందరికీ తెలుసు. సినిమా అజ్ఞానం, ఎందుకంటే వాళ్ళు ఎవరు అక్కడ లేరు, వేయడం లేదు. ఆ సినిమా ఎప్పుడు మనకు కనిపిస్తుంది? చీకట్లోనే కనిపిస్తుంది. సినిమా కనపడాలంటే హాల్లో తలుపులన్నీ వేసేయాలి, పూర్తి చీకటి ఉండాలి. ఎక్కడి నుంచైనా తలుపు సందులోంచి ఇలా కాంతి కిరణాలు వస్తుంటే అక్కడికి వచ్చి ఒక మనిషి నిలబడి అంటించేస్తాడు. ఏదో రాకూడదు, అలా ఫిల్మ్ కనపడదు. సినిమా అజ్ఞానం మాయా అని అందరూ ఒప్పుకోవడానికి వాళ్ళెవరు అక్కడ లేరు. అజ్ఞానం అంటే తెలివి తక్కువ అని అర్థం కాదు. వాళ్ళెవరు నిజంగా అక్కడ లేరు, ఆ నటీనటులు ఎవరు అక్కడ లేరు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో నటించారు, దాన్ని ఏదో తీశారు, దాన్ని 100 పెట్టెల్లోకి మార్చారు, ఏదో 100 విన్యాసాలు చేస్తున్నారు. ఇదంతా మాయని అందరికీ తెలుసు. అందులో జరిగిన ఏ ఘట్టమూ నిజం కాదు. దాన్ని సినిమాటిక్ అంటారు, నాటకీయం అంటారు, కల్పన అంటారు. ఆ కల్పన, ఆ మాయ, ఆ అజ్ఞానం, ఆ విలాసం, ఆ విన్యాసం ఎప్పుడు కనపడుతుంది? చీకట్లో కనపడుతుంది. అదే సినిమాను మీరు పట్టపగల వేయండి, ఒక ముక్క అర్థం కాదు, ఏం తెలియదు తెర మీద. అందుకని సత్యమైంది జ్ఞానం కావాలి, జ్ఞానమైంది అనంతం కూడా కావాలి. అదే సత్యం బ్రహ్మ. సమాత్మ, రాగద్వేషరహితమైన మనస్సు కలిగినవాడు. దీనికి పెద్ద ఉదాహరణ. ఆయనకి శాపాలు తగిలినా కూడా ఆయన ఎటువంటి కోపానికి లోను కాలేదు. ఆయనకి ఎంత కావలసిన వాళ్ళైనా వాళ్ళకి ప్రత్యేకించిన ఉపకారాలు ఏవి ఆయన చేయలేదు. వాళ్ళ కర్మల ప్రకారమే ఫలితాలు నడవనిచ్చాడు.
దీనికి గాంధారీదేవి ఇచ్చిన శాపం ఉదాహరణ. కానీ ఏ రకంగానూ శ్రీకృష్ణుడు భారత యుద్ధానికి కారణం కాదు. ఆయన యుద్ధం జరగాలని ఆయన ఏం కోరుకోలా, సంకల్పించాల. వీళ్ళందరూ కోరుకున్న వ్యవహారం అది. ఆ ఉన్నంతలో ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి ఆయన పాండవుల వైపు ఉన్నాడు, ధర్మాన్ని రక్షించాడు. 100కి 100 పాళ్ళు ధర్మం అని ఆయన చెప్పాల, 90 పాళ్ళు ఉన్నా మంచిదే అన్నాడు. ఆ 90 పాళ్ళు పాండవుల వైపే ఉంది. ఓ 10% లోపాలు వాళ్ళలోనూ ఉండొచ్చు. ద్వాపరయుగం అది. అందుకని వాళ్ళని కాపాడు. అది గాంధారీదేవికి నచ్చలేదు. వాళ్ళ వైపు ఉండి వాళ్ళని కాపాడుంటే ఆవిడకి నచ్చేది. ఆవిడ స్వార్థం అది. ఆవిడ తప్పులు గ్రహించడం మానేసి, భర్త తప్పులు గ్రహించడం మానేసి, కొడుకు తప్పులు గ్రహించడం మానేసి, కొడుకు మొండితనాన్ని అర్థం చేసుకోవడం మానేసి, అసలు యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసుండు కూడా ఆ విషయం మీద మాట్లాడడం మానేసి, శ్రీకృష్ణుడు వచ్చి కనపడగానే పాండవులతో సహా చిట్ట చివరిలో నువ్వే కారణం, నువ్వు అనుకోబట్టే ఇదంతా జరిగింది, నువ్వు యుద్ధం జరగకూడదంటే జరగకుండానే ఉండేది, నువ్వు దేవుడు వెనవో పక్క ఆయన పొగుడుతూనే శపించిందండి. ఏమనాలండి ఈ జీవుడిని? ఈ జీవుడికి ఎప్పుడైనా దేవుడు అర్థమవుతాడా? అంత త్యాగం చేసిన మహానుభావుని. ఆయనకి ఏం పని గుర్రాలు తోలడం, ఆ గుర్రాలు కడగడం, లద్దె తీయడం, ఏం కర్మండి ఆయనకి? ఏమిచ్చారు? రూపాయి జీతం ఇవ్వలేదే. ఆవిడ శాపం ఇస్తే ఇలా కొంగు పట్టాడు. తల్లి నన్ను శపిస్తే శపించవు, ధర్మాత్మలైన పాండవులు ఇంకేమనుకో, పోను నువ్వన్నట్టే అనుకున్నావు, నువ్వన్నట్టే నా వంశం అంతా నాశనమైపోతుంది, సరేనే ఒప్పుకుంటున్నా, నా కళ్ళ ముందే నా కొడుకులందరూ చనిపోతారు, నీకు కావాల్సింది అదే కదా. వెంటనే అమ్మ నువ్వేదో శపించా అనుకుంటున్నావు తల్లి, ఇదివరకే ఒక ముని ఇలాంటి శాపం ఇచ్చాడు, యదువంశం నాశనం అవుతుంది, దానికి కొనసాగింపుగా నువ్వు ఇచ్చావు, అంతకంటే ఉందమ్మా, మా వాళ్ళు నేను సిద్ధంగానే ఉన్నాం. మరి వాళ్ళ మీద ఆయనకి ఏదైనా ప్రేమ, ప్రత్యేకమైన ఇష్టం, ఆసక్తి ఉంటే దీని నుంచి వాళ్ళని కాపాడద్దండి. అందుకని గాంధారి శాపాన్ని భరించాడు. అంతే కదా, ఇంకా ఘోరమైన శాపం ఇచ్చింది. నా కొడుకు ఎలాగ దిక్కుమారిన మరణం పొందాడో నువ్వు అంతే అన్నాడు. నిజంగానే శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు ఎవరు లేరు. ఎంత ప్రీతిపాత్రుడైన అర్జునుడు కూడా ఉండమని చెప్పలేదు, పరమాత్మ ఒక్కడో వెళ్ళిపోయాడు. ఇదే సమాత్మ. తన యందు ద్వేషం చూపించినా ఆయన ఏమీ ప్రత్యేకంగా ద్వేషించలేదు. సమాత్మ తన యందు తనకి ఇష్టమైన వాళ్ళు, తన వాళ్ళు అయినటువంటి యాదవుల్ని ప్రత్యేకించి రక్షించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ కర్మకు వాడు పాత్రుడు అయ్యేలాగే స్వామి చేశాడు. అందుకే సమాత్మ. ఈ సమాత్మ దృష్టే మనం కూడా కలిగి ఉంటే విష్ణు సహస్రం విన్న ఫలితంగా మన జీవితం బాగుంటుంది, మన ద్వారా అందరి జీవితాలు బాగుంటాయి.